వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. విచారణ రేపటికి వాయిదా వేసింది నూజివీడు కోర్టు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై నూజివీడు కోర్టులో వాదనలు జరిగాయి. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో అరెస్ట్ అయిన వంశీని మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు రెండోసారి వేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఇదే కేసులో ఇప్పటికే 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారణ జరపారని వంశీ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆ 2 రోజులు వంశీ అస్వస్థతకు గురయ్యారని, దీంతో సరిగా విచారణ జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. దీంతో 2 రోజుల్లో ఎలాంటి విచారణ చేశారో చెప్పాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. కస్టడీ పిటిషన్పై లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ వాదనలు జరిగాయి. మరోవైపు ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, వైద్య చికిత్స చేయించుకోవాల్సి ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర బెయిల్ ఇస్తే వైద్య చికిత్స చేయించుకుంటానని పిటిషన్లో ప్రస్తావించారు. హెల్త్ రిపోర్టులను కూడా పిటిషన్కు జతపరిచారు. దీనిపై విచారణ జరపనుంది హైకోర్టు. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. విచారణ రేపటికి వాయిదా వేసింది నూజివీడు కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, వల్లభనేని వంశీని నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రెండోసారి విచారించడానికి సంబంధించి దాఖలైన పిటిషన్ మీద ఇవాళ నూజివీడు కోర్టులో అయితే విచారణ జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో కూడా 2 రోజులు వంశీని కేసుకు సంబంధించి విచారణకు కూడా కస్టడీకి తీసుకున్నప్పటికీ కూడా ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సరిగా విచారణ చేయలేదని పోలీసులు న్యాయస్థానం దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే విచారణ ఒకసారి చేశాక మళ్ళీ అదే అంశం మీద విచారణ చేయడం సరికాదని చెప్పి కూడా వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలో భాగంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో దీనికి సంబంధించి తదుపరి విచారణని రేపటికి నూజివీడు న్యాయమూర్తి అయితే వాయిదా వేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.